కువైట్లో ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణం కొంచెం సద్దుమరిగిన తర్వాత ఈ వారం మాల్యాకు జనాలు ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు అయితే డేట్ వచ్చేసి 24/4/2026. జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. ప్రస్తుతం నేను మాల్యాలోనే ఉన్నాను, చూడండి చూపిస్తాను మొత్తం అంతా మీకు. మామూలుగా పార్కింగ్ పెట్టే ప్లేస్లో అయితే నాకు బండి పెట్టినాటికి పార్కింగ్ దొరకలేదు. అందుకే దూరంగా ఇంకో పార్కింగ్లో బండి పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. మొత్తం అయితే ఈరోజంతా మాల్యా జనాలతో నిండిపోయింది, వ్యవస్థంగా ఉన్నారు జనాలు. ఈ మధ్య వార్ ఎఫెక్ట్ వల్ల సరిగా బయటికి రాని వాళ్ళు ఇప్పుడు వారు ముగియడంతో ఆల్మోస్ట్ అందరూ విపరీతంగా బయటకు వచ్చారు. వాతావరణం కూడా కొంచెం చల్లగానే ఉంది, ఎండ లేదు. ఇక ఇక్కడి నుంచి అయితే మొదలవుతుంది మొత్తం అంతా. జనాలు చూడండి, మొత్తం తెచ్చుకొని తినేవాళ్ళు కానీ, వచ్చి సరదాగా మాట్లాడుకునే వాళ్ళు కానీ. ఈ సముద్రం ఇది ఒకప్పుడు దీని పేరైతే టిక్టాక్ పార్క్, ఇప్పుడు కూడా టిక్టాక్ పార్క్ అంటారు. జనాలు అయితే విపరీతంగా వచ్చారు, ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాతావరణం మాత్రం చల్లగా ఉంది, అయితే ఎండ లేదు. అందువల్ల అయితే బాగా గడ్డిలో కూర్చొని అందరూ ప్రశాంతంగా భోంచేసేవాళ్ళు భోంచేస్తున్నారు, సరదాగా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందరూ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంతా. పార్కింగ్ అయితే చూడండి మొత్తం నిండిపోయింది, అసలు ఒక్క బండి పెట్టడానికి కానీ లేదు. మొత్తం ఈ లాస్ట్ వరకు పెట్టేశారు. అందుకని బండి ఇక్కడ పార్కింగ్ దొరకపోయేసరికి ఆ లాస్ట్లో ఇంకో పార్కింగ్ ఉంది, అక్కడ పెట్టేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను. మొత్తం పార్కింగ్ అంతా ఫుల్గా నిండిపోయింది, అసలు కొంచెం కూడా స్థలం లేదు. అసలు జనాలు అయితే విపరీతంగా వచ్చారు. చూపిస్తాను ఇంకా ముందుకెళ్ళేసి అందరినీ. ఇక్కడ ఉన్నాయి కానీ బాడీకి ఇస్తారేమో, కాకపోతే ఇక్కడ ఎవరు లేరు ఇచ్చేవాళ్ళు. మరి దీనిలో అయితే రైడ్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వెళ్ళచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎవరు లేరు, అయితే బాడీకి తీసుకున్నాడు కూడా. చూడండి సముద్రం ఎలా ఉందో, చాలా బాగుంది కదా. వాతావరణం మాత్రం ఈరోజు చాలా బాగుంది అబ్బా, చల్లగా ఉంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం అంతా. చూడండి కంప్లీట్గా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి అయితే మొత్తం జనాలు ఎక్కువగా ఉండడం మొదలవుతుంది. చూడండి మొత్తం అందరూ కూర్చొని భోంచేస్తున్నారు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పక్క అయితే టిక్ టాక్ చేసుకుంటున్నారు, అటు సైడ్ అయితే చేపలు పడుతున్నారు. చూడండి జనాలు అయితే మాత్రం వేరే లెవెల్ ఫుల్గా ఉన్నారు ఈరోజు. పార్కింగ్ మొత్తం నిండిపోయినప్పుడు అనుకున్నాను. అంటే యుద్ధం వచ్చేసి ఆల్మోస్ట్ స్టాప్ అయ్యింది కాబట్టి అందరికీ చుట్టూలు అయితే ఇచ్చి పొమ్మన్నారు పోయేటోళ్ళందరూ. అందుకే జనాలంతా బాగా ఎక్కువగా వచ్చారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాలు. చూడండి అక్కడైతే ఇంకా ఎక్కువ ఉన్నారు. చూడండి అంటే సరదాగా వస్తారు కదా మాల్యాకి వచ్చి ఫ్రెండ్స్తో. ఎప్పుడు నెలకు ఒకసారి 2 వారాలకు ఒకసారి వస్తారు కదా, వాళ్ళందరూ వచ్చి ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా భోంచేసి వాళ్ళతో ఎంజాయ్ చేసి తర్వాత కొద్దిసేపు ఇక్కడ సముద్రం ఒడ్డున ఉండేసి అలా వెళ్ళిపోతారు కదా. అందుకని ముఖ్యంగా ఇళ్ళల్లో ఉండే వాళ్ళైతే వాళ్ళకు బయట రారు కాబట్టి వాళ్ళే ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి. బయట ఉన్నది తక్కువ, అదే నాలాంటి వాళ్ళు తక్కువ, ఎప్పుడన్నా ఒకసారి రేరుగా వస్తారు. ఇళ్ళల్లో ఉన్న మాత్రం ప్రతి వారం ఇక్కడికి వచ్చి అందరిని ఫ్రెండ్స్ని అందరిని కలుస్తుంటారు. ఇక్కడ కూర్చొని ఉంటే మా అభిమాన్ అంటే ఒక ఆయన వచ్చాడు. ఏం పేరు బాబు? నానిబాబు. మా ఫ్రెండ్ పేరు అవుతుంది కానీ. ఓకే థ్యాంక్ యూ. ఓకే అక్కడ చేపలు పడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి ఇటు సైడ్ వ్యూ చూపిస్తాను. ప్రస్తుతం అయితే అక్కడికి వెళ్దాం. చేపలు పడుతున్నారు కదా, అక్కడికి వెళ్దాం. ఇంకా అటు సైడ్ కూడా ఉంటుంది మాల్యా, అక్కడ కూడా బాగుంటుంది. అక్కడంటే నేపాల్ వాళ్ళు అంటే కొంచెం నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. అటు సైడ్ నార్త్ ఇండియన్స్ నేపాల్ వాళ్ళు ఉంటారు. ఇక్కడైతే మన తెలుగు వాళ్ళే ఆల్మోస్ట్ మొత్తం అంతా. చూడండి మొత్తం అంతా ఇది కొత్తగా కట్టారు కదా, బాగుంటుంది ఇక్కడ చూడడానికి. ఇటు సైడ్ మొత్తం వ్యూ అదిరిపోతుంది, సూపర్ వ్యూ వస్తుంది. పక్క చూడండి చేపలు పడుతున్నారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. దూరంగా సముద్రంలో మీకు బ్రిడ్జి కనిపిస్తుందా, జాబరాల మదాదాల, అది బ్రిడ్జి. అది చూడండి ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చూపిస్తాను మీకు. ఆ లాస్ట్ వచ్చేసి అది వచ్చేసి షేక్ పోర్ట్, అది ఇక్కడ దూరం కనిపిస్తుంది కదా. ఇంకా పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అది వచ్చేసి పెట్రోల్ వాళ్ళు కేఎన్పిసి వాళ్ళ బిల్డింగ్ అది. ఇంకా చూడండి మొత్తం అంతా ఒకసారి సూపర్ వ్యూ వస్తుంది ఇక్కడ నుంచి, అదిరిపోతుంది. వచ్చేసి కోవిడ్ అసెంబ్లీ ఎదురు కనిపిస్తుంది కదా. ఇక్కడే ఎక్కువ శాతం
మన తెలుగు వాళ్ళందరూ ఉండే ప్లేస్ ఏంటంటే ఇది. అటు సైడ్ ఉంటారు, రోడ్ సైడ్ అవుట్ సైడ్ ఉంటారు. అక్కడికంటే ఇక్కడ భోజనం చేయడానికి కానీ, సరదాగా మాట్లాడుకోవడానికి, వీడియోలు చేయడానికి ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఇక్కడే ఉంటారు. ఎండాకాలం అయితే కొంచెం ఇబ్బంది, కానీ ప్రస్తుతానికైతే కోవిట్లో ఇంకా చల్లకాలం నడుస్తుంది. 4వ నెల పూర్తిగా వస్తున్నా కూడా ఇంకా వాతావరణం చల్లగానే ఉంది. ఎండ లేదు, మేఘాలు అన్నీ ఉన్నాయి కదా, అసలు చల్లగానే ఉంది. ఇంకా ఎండ రాలేదు. మన ఇండియాలో అయితే, నేను రీసెంట్గా ఇండియా నుంచి వచ్చాను కదా, ఇండియాలో అయితే వాసిపోతున్నాయి ఎండలు. కడపలో అయితే 45 డిగ్రీల కాస్తున్నాయి ఎండ. ఇక్కడ మాత్రం ఇంకా ప్రస్తుతానికైతే చల్లగా ఉంది. చూడండి, పైకి చూపిస్తున్నాను. సూర్యుడు కానీ ఏం కానీ ఎక్కడా లేదు కదా, మొత్తం అంతా చాలా బాగుంది అబ్బా వాతావరణం అయితే. ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలందరూ. అంటే చెప్పాను కదా, యుద్ధం టైంలో ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు బయటికి, కోటలు కూడా పంపించేవాళ్ళు కాదు. ప్రస్తుతానికైతే యుద్ధం కొంచెం సర్దుమనింది కదా, అందుకని మొత్తం ఆల్మోస్ట్ అందరికీ సెలవులు ఇచ్చినట్టున్నారు. విపరీతంగా వచ్చేసారు మొత్తం జనాలు బయటికి, చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. కువైట్ తెలుగు టీవీ ఛానల్. థ్యాంక్ యూ అందరికీ. జై భారత్, జై హింద్.